నమస్కారం. నా పేరు బాలకిషన్ గుండి. నా గురించి పరిచయం చేసుకుందామని ఈ వీడియో. నేను తెలంగాణలోని వేములవాడ పట్టణంలో పుట్టి పెరిగాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని దేవస్థానం యాత్రాస్థలం. నా వయసు 68 సంవత్సరాలు. నాకు 32 సంవత్సరాల అనుభవం ఉంది టెక్నికల్ ఫీల్డ్లో. ఫెర్టిలైజర్, పెట్రోకెమికల్స్, పెట్రోలియం పరిశ్రమల్లో పనిచేశాను. 2009లో పదవీ విరమణ చేసుకున్నాను. అప్పటి నుండి బెంగళూరులో ఉంటున్నాను. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. నేను చదువుకునే రోజుల నుంచి నా సహాధ్యాయులకు అవసరమైన విషయాలను కానీ, నేను పనిచేస్తున్నప్పుడు నా కొలీగ్స్ కానీ, నా అనుభవాన్ని, నా జ్ఞానాన్ని రెండింటినీ పంచడం అంటే నాకు చాలా ఇష్టం. నా వల్ల వేరే వాళ్ళు తమ స్కిల్స్ను, తమ జ్ఞానాన్ని, నాలెడ్జ్ను పెంచుకొని బాగుపడితే ఇంకా సంతోషం. దురదృష్టవశాత్తు నేను అధ్యాపకుడిని కాలేదు. నాకు ఈ ఇండస్ట్రీలోనే ఉద్యోగం దొరికింది. నాకు చాలా హాబీలు ఉన్నాయి. గార్డెనింగ్, భాషలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, మోటివేషనల్ వీడియోలు వినడం, అన్ని రకాలైనటువంటి నాకు ఇష్టమైనటువంటి స్కిల్స్ను నేర్చుకోవడం. ముఖ్యంగా కంప్యూటర్ అంటే నాకు ప్రాణం. రోజుకు చాలా గంటలు, చాలా సమయం కంప్యూటర్తోనే గడుపుతాను. సొంతంగానే ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, విబిఏ కానీ, విబిఏ ప్రోగ్రామింగ్, తర్వాత హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ కానీ, ఇట్లా ఏది కుతూహలం అనిపిస్తే అది నేర్చుకుంటాను. అంతే, వదిలిపెట్టకుండా. నేర్చుకున్న తర్వాత ఊరికే ఉండను. అది ఎవరికైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తాను. ఉపయోగపడుతుంది అనిపిస్తే ఆ విషయం మీద ఇట్లాంటి కంటెంట్ క్రియేట్ చేసి అందరితో పంచుకోవడం నాకు ఇష్టం. నా ఆలోచనలను నేను కవితలు అనుకుంటాను. నాకు వ్యాకరణము, ఛందస్సు రాదు. తెలుగు భాష నేను అభ్యసించలేదు. ఒక సబ్జెక్టుగా నాకు ఉండింది. కానీ పద్యాలు వినడం నాకు చాలా ఇష్టం. అదేవిధంగా సంస్కృత శ్లోకాలు, ఎక్కడైనా మంచి శ్లోకం కనబడినప్పుడు, దాని భావం నాకు నచ్చినప్పుడు అందరితో పంచుకుంటుంటాను. క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. నాకు పిచ్చి. నేను నా గొప్ప కోసం ఇవన్నీ చెప్పడం లేదు. నిరంతరం నేర్చుకోవడం అనేటువంటి విషయం నాకు చాలా ఇష్టం. మనిషికి రిటైర్మెంట్ ఉండదు అని నా అభిప్రాయం. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు వయస్సు ఎంత? ఆయన రోజు ఎన్ని గంటలు పనిచేస్తారు? నరేంద్ర మోదీ గారి వయస్సు ఎంత? ఆయన ఎన్ని గంటలు పనిచేస్తారు? ఆయనకు ఎంత టెన్షన్ ఉంది? ఇందిరాగాంధీ రోజుకు 18 గంటలు పనిచేసేవారట. గొప్ప వాళ్ళందరూ మీరు ప్రపంచంలో చూస్తే, చైనా అధ్యక్షుడి వయస్సు ఎంత? మరి వాళ్ళందరూ ఎందుకు రిటైర్ కాలేదు? ఇంట్లో కూర్చొని హాయిగా రామకృష్ణనో, లేక బుద్ధుని గురించో, లేక వాళ్ళు ఇష్టమైన దాని గురించి స్మరించుకుంటూ సమయం గడపవచ్చు కదా. కానీ నిరంతరం వాళ్ళ మేధస్సు ఒక చైతన్యవంతమైన అగ్నిపర్వతం. అదే వాళ్ళని ఆ రకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. నాకు కూడా అలాగే ఉండాలని నా సాధన. చాలామంది చెప్తుంటారు, ఇంకా ఎందుకురా 60 సంవత్సరాలు. డబ్బు కాదు అక్కడ ముఖ్యం. అయిపోయింది. డబ్బు సంపాదించుకోవడం అనేటువంటిది ప్రముఖ పాత్ర వహించడం అనేది అయిపోయింది. పిల్లలు చదువుకున్నారు, వాళ్ళ వృత్తులు, ప్రవృత్తులలో వాళ్ళు స్థిరపడిపోయినారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ సమయం గడపడమా? వాట్సాప్లో చాటింగ్లు చేయడమా? ఫేస్బుక్లో పోస్టులు చేయడమా? ట్విట్టర్లో ఉపయోగం లేనటువంటి విషయాల మీద చర్చించడమా? టీవీ ఛానల్స్లో సీరియల్స్ చూడడమా?
పనికిరాని విషయాల మీద మనం చర్చలు అనుకొని వాదించడమా? సంబంధ బాంధవ్యాలను చెడగొట్టుకోవడమా? ఏం చెయ్యాలి? అందరూ బిజీగా అయిపోయినారు వాళ్ళ వాళ్ళ వృత్తులలో, ప్రవృత్తులలో. మొబైల్ ఫోన్ దాన్ని ఏమంటారు, చేతికి ఆభూషణంలాగా తయారైంది. ఒక్క క్షణం కూడా వదిలిపెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఆబాల గోపాలం, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవసరము లేదు, అవకాశము లేదు, ఇష్టము లేదు. దానికంటే ఆ ఫేస్బుక్లో వీడియోలు చూసి లైక్ చేయడం, వాట్సాప్లో చాటింగ్లు చేయడం, ఇవే అందరికీ ఇష్టం, నడుస్తున్నది అది. కొంతకాలం క్రితం వరకు నేను కూడా చేశాను అలాగే. కానీ ఆలోచించిన తర్వాత ఈ మోటివేషనల్ వీడియోస్ చూడడం వల్ల జీవిత పరమార్థం అది కాదు. మనకున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని రెండింటిని పంచుకోవాలి. విద్యాధనం సర్వధన ప్రధానమని నేను ఒక శ్లోకం చెప్పాను. అది నాది కాదు, కానీ చాలా మంచి సూక్తి. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాగ్యం నచభారకారి ఏ కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. నేను ట్యూషన్లు చెప్తాను, ఆన్లైన్, ఆఫ్లైన్. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, ఫిజిక్స్, అదేవిధంగా ఎక్సెల్, ఇట్లాంటివన్నీ. ఇది నా కార్యక్రమం. ఇంకా ఏం చెప్పేది. నా వీడియోలను అందరూ ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు. చిన్నవాళ్లకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఉంటాను. మీరందరూ ఈ విధంగానే నన్ను ప్రోత్సహిస్తుంటే నా వీడియోస్ లైక్ చేయడం, షేర్ చేయడం, కానీ మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను నేను మెరుగుపడడానికి తెలియజేస్తే చాలా సంతోషిస్తాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే కూడా ఉంటాను. శుభమస్తు.